మా చుట్టూ వచ్చి నువ్వు పట్టించినావు బండ్లని నైట్ 11 గంటలకు వచ్చినా సార్. నేను నా ఇంట్లో 11 గంటలకు రాత్రి 11 గంటలకు వచ్చి 1 గంట వరకు పోలేదు సార్. టీ హరీను టీ పవన్ అనేవాళ్ళు, వాళ్ళతో పాటు ఇంకా 4 అంటే మా ఊర్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు సార్. వాళ్ళ పేర్లు ఆ రోజు లైన్ ఎక్కుతుంటే లైన్ ఆఫ్ అయింది, ముబ్బైంది లైన్ ఎక్కుతుంటే ఆఫ్ అయింది. ఈ నోటి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, నోటి వచ్చిన మాటలు చెప్పాను, నోటి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు పోయి ఎక్కడ పోయి మాది కూడా 100 కాలు ఫోన్ చేస్తే వచ్చినారు. వచ్చేదానికి వాళ్ళు ఎవరు లేరు, 1:20 పోయినారు సార్. మా అక్క మా బావ పంపించడము మళ్ళీ వెనక్కి రావడము, నీ కాళ్ళ పట్టుకుంటాము ఏదో ఎక్కడో కాళ్ళు పట్టుకుంటామన్నా కానీ విడిసలేదు సార్. వాళ్ళు ఎస్ఐ సార్ కేసు కడుతున్నారు సార్. నిన్న మా ఊర్లో వాళ్ళు పొద్దుగా మాట్లాడుకొని వస్తామని చెప్పినారు. నిన్న కానీ లేకపోతే లేదు సార్. అదే సార్ ఏం మాట్లాడుతుంది ఏంటి సార్ వచ్చి ఇంట్లో ఆడవాళ్ళు తిట్టుకుంటుంటే మాట్లాడేది ఏముంటుంది సార్. సార్ ఏదైనా జరగరాని జరిగింటే సార్ నిజం సార్, నిజం జరిగింటే కూడా ఎవరు మాకు సపోర్ట్ లేదు సార్. అసలు మా బావ మా అక్కయ్య వచ్చినారు కానీ వాళ్ళని కూడా వాళ్ళు లెక్క చేయలేదు సార్. కాలు పట్టుకునే పోతున్నాడు మా బావ అయితే. 11 గంటలు 1 గంటలు సార్ కరెంట్ లేదు. 1 గంట అప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా అంత ఇబ్బంది పెట్టినారు సార్. కంప్లైంట్ ఇచ్చినావా? నాకు చెప్పిందంత కంప్లైంట్ అదే ఇదే రకంగా ఇచ్చినాం సార్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది సార్. నిన్న సాయంకాలం ఎస్ఐకి ఫోన్ చేయండి. నిన్న అయిపోయి సార్ 11 గంటలకు వచ్చా సార్. 11 గంటలకు మాకు మాట్లాడిచేది లేట్ అంత మాట్లాడిచే టైం కూడా లేదు సార్. కదా మాటలు ఏంది అసలు దొమ్మలు కనుక్కొని వస్తున్నారు సార్. నైట్ పూట దొమ్మలు కనుక్కొని వస్తున్నారు. అది ఈ పెద్దన్న కేసులో వాడు హరి అంట ఇంకోడు తెచ్చి లోపల ఏది మాట్లాడేది అసలు ఏంది, అసలు ఏం జరుగుతుంది? తాగి ఇండ్ల మీద పడి కొట్టేకొచ్చి లేదు మీరు తెచ్చి లోపల వేయాల్సింది ఈ కేసులో. ఇంతకు ఇచ్చారు నా చెప్పు. ఎట్లా పోతాడు? పంపిస్తావా నువ్వు? వేరే వాళ్ళని పంపిస్తావా? పంపవు కదా అట్లా. వాడంతా ఫలాతా వాడు. అంటే వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి ఆడపిల్లలు నిన్ను పడుకోబెడతా, వాళ్ళ అమ్మని పడుకోబెడతా, నేను ఇంకా భాష నేను ఆ భాషలో మాట్లాడతాను. నేను అట్లా ఎంత బాగుంటే ఎంతమంది పడుకోబెట్టి చూద్దాం అనుకుంటాను ఒకసారి. నేను కూడా అంటే ఎస్సీలనే చేత కదనే, ఎవరు దిక్కులేరనే లేలే వాడు తెచ్చిన ముందే వాడు ఎవరైనా పడుకుని నేను చూడాలనుకుంటాను. ఎప్పుడు అనుకోలేను నేను ఇంతకు ఇట్లా. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది ఇక్కడ బయట దగ్గరికి వస్తే. లేదు తెచ్చి లోపల చూద్దాం. ఎవరంటే వస్తారు, ఎవరంటే వచ్చినా పర్లేదు నా పేరు చెప్పు, నేను చెప్తా. మంచిది కాదు ఇది. ఇటువంటి పెరగడం కూడా మంచిది కాదు. ఇంకా తొగమని వచ్చి ఈ మండలంలో ఎవరెవరు ఏడమన్న తగ్గుతారో ఎవరు తొగ చెప్పారు. ఏం చూసి అది కూడా చూద్దాం ఒకసారి. ఇందులో పట్టించుకోలే బాగా ఇది. వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ ఏడుస్తాను చూసి బాధ వేస్తుంది. లక్ష్మణ కూడా అప్పుడు కేసు పెట్టినారు సార్. కేసు పెట్టినారు. ఇంత మా అనుకోకపోతే పడుకు భవిష్యత్తులో పడుకు చాలా అధ్వానం అయిపోతుంది సార్. దీన్ని ఈడే కొన్ని విషయాలు నేను స్పేర్ చేయండి. కొన్ని విషయాలు ఎప్పుడు కూడా లేమ్మా బస్సు బయటకు వచ్చేసేయండి. అది భయం ఏ ఇబ్బంది లేదు. కాబట్టి దేవాల కొన్ని పనులు నాకు ఇల్లు ఉంటుంది, అది ఇవ్వండి, ఇబ్బంది అదే. ప్రజాశక్తి విలేకరి పెద్దన్న పైన అతని కులం పేరు పెట్టి దూషిస్తూ ఇంటికెళ్లి భార్యని వాళ్ళ అమ్మని కూడా అనరాని మాటలని భయోభ్రాంతం చేసేసి అక్కడికి బెదిరించే ప్రయత్నం చేసిన దాన్ని ఖండిస్తా ఉన్నా. ఖండించడం కాదు, బాధపడతా ఉన్నా నేనైతే. ఆఖరికి ఒక పక్కన ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని దొంగతనంగా తరలించడం దానికి నేరమైతే ఏదో వీళ్ళ చరిత్రలు చెప్పి భయపడించే ప్రయత్నాన్ని నేను అసలు ఏమాత్రం ఒప్పుకోదలుచుకోలేదు. ఎక్కువైపోయినాయి ఈ నియోజకవర్గంలో. ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి మన్ను ఇసుక అంతా ఎక్కడ పడితే అక్కడ గుంతలు చూస్తే బాధేస్తుంది. లక్షలాది విలువైన రూపాయలు, కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ రోజు కావాలి ఇవన్నీ ఫిలప్ చేయాలంటే. అసలు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇది ఒక్కరోజు చేసింది, ఒక రాత్రి చేసింది కాదు. ఇది కొద్ది కాలం పాటు సాగించిన కార్యక్రమం ఇది. ఇట్లా అనేక 3-4 లేఅవుట్లు ఇక్కడే ఉన్నాయి. ఇంక ఈ మండలం అంతా ఎంత ఉంటే, కాన్స్టిట్యూన్సీ ఎంత ఉంటే చూసే బాధ్యత ఈ రోజున వైఎస్ఆర్సీపీ చేపట్టబోతా ఉంది. నిజంగా అన్ని చూస్తాం.
ప్రజల పక్షాన ఏమైనా సరే నిలబడే ప్రయత్నాన్ని ఈ రోజున చేయాలన్నదే వైఎస్ఆర్సీపీ నిర్ణయంగా చెప్తా ఉన్నా నేను. దుర్మార్గం ఇది, దారుణం. అసలు కళ్ళు మూసుకున్నారా లేక చూస్తూరికే ఉన్నారా? మీరు ఎవరెవరి పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పేంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు ఇక్కడికి వచ్చింది ఏం లేదు. ఇప్పటికే పత్రికా పేపర్లలో, టీవీల్లో మారుమోగుతున్నాయి అన్ని అంశాలు కూడా. ఎమ్మెల్యే గారు ఖండిస్తే కాదు, ముందు ఈ నిందితులని అసలు ముందు శిక్షించాలి. అసలు వాళ్ళ ఆస్తులతో దీన్ని ఫిలప్ చేయించాలి. అసలుకి ఇంటికి వచ్చి రాత్రి 11 నుంచి 12 గంటలు 1 గంట వరకు ఆఖరికి అమ్మ, చెల్లెల్ని, భార్యని, బంధువుల్ని కాళ్ళు పట్టుకున్నా కూడా ఇక్కడే అట్లాగే బుక్రహతులు ఇంకో విలేకరిని కూడా ఇదే విధంగా చేశారని తెలిసింది. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, మీ ఆటలు సాగవు. మీ ఆటల్ని బంద్ పెట్టేందుకోసమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పనిచేస్తా ఉంది. మా కార్యకర్తల్ని ఖచ్చితంగా అధికారులు చెప్తా ఉన్నా, మీరు కాపాడుకోలేకపోతే మా వాళ్ళకు వదిలిపెట్టండి. ఈ నూతనంగా అసలుకి పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు ఈ రోజున ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆఖరికి. వచ్చే కాలంలో మా గ్రామ కమిటీలన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రామ రక్షక దళాలుగా పనిచేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇంకా పండి మీ దోపిడీ చేసి భయపడిస్తామంటే కుదరదు. ఇక్కడ కడుపు తరుక్కుపోతుంది. ఒక కాలనీ మొత్తం పనికి రాకుండా ఎవరు దీన్ని పే చేస్తారు? మన నమ్ముకున్న వాళ్ళు పే చేస్తారా, లేక మన నమ్ముకున్న చూడకుండా ఉన్న ఆఫీసర్లు పే చేస్తారా, లేక వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసే వాళ్ళు పే చేస్తారా? ఎవరు దీన్ని పొడిపిస్తారు? ఇప్పటికే పడిపోయి చివరికి పైప్ లైన్లు కూడా పలగొట్టిన పరిస్థితి. ఇటువంటి దుర్మార్గాలు ఇంకెంతో కాలం సాగవన్న సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఇదే విషయం పైన దాదాపు అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్లాన్ చేస్తాం. బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంతకన్నా భయంగా లేడు ఆఖరికి. కాబట్టి చెప్పాలనుకుంటా, ఖబర్దార్. ఇంటికి పోయి బెదిరిస్తారా మీరు? నానా మాటలంటారా? కులం పెట్టి తిడతారా? నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తక్షణం తెచ్చి లోపలేయాలి మీరు అందరినీ కూడా ఆఖరికి. 3-4 అసలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా, వీటిపైన లోపలేయాలి ఫస్ట్ ఆఖరి తెచ్చిన దగ్గరికి. అట్లాగే మా మండల పార్టీ నాయకులు శ్రీకాంత్ గారు, మిగతా నాయకులంతా వెళ్ళి దీని మీద కంప్లైంట్ కూడా చేస్తారు. మరొక్కసారి చెప్పాలి అధికారులారా, మీరు ఏదో అధికారానికి భయపడితే వచ్చే కాలం మాది, ఏ అనుమానము లేదు. కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి. ఈ నియోజకవర్గానికి కాబోయే ప్రజాప్రతినిధి శైలజనాథన్ సంగతి కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా.